సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ విశ్వకర్మ. చాలామంది ఒక కంప్లైంట్తో వస్తుంటారు, గురువుగారు మేము చక్కగా ఇల్లంతా వాస్తు ప్రకారం చూపించి కట్టుకున్నాం, ఎలా చెప్తే అలా ఫాలో అయ్యాం, ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నాం, గ్రౌండ్ ఫ్లోర్, ఖాళీ స్థలాలు చక్కగా వదిలిపెట్టాం, తూర్పు కంటే పశ్చిమంలో తక్కువ, అంటే తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం వదిలిపెట్టాం పశ్చిమం కంటే, అలాగే ఉత్తరంలో దక్షిణం కంటే కూడా ఎక్కువ ఖాళీ స్థలం మొదలుపెట్టాం. అసలు రిజల్ట్ ఏం రావట్లేదు. ఏదైనా కొత్త పని పెట్టుకుంటే అసలు ముందుకే జరగట్లేదు, ఏదైనా చేద్దాము అనుకుంటే ఏదైనా అసలు కావట్లేదు, అలా అలా డిలే అయిపోతూ ఉంటుంది. మరి ఎంతమందిని పిలిచి చూపించినా మాకు కూడా కొంచెం వాస్తు తెలిసి వచ్చింది, అంత బాగానే ఉంది, కరెక్ట్గానే ఉంది, కానీ అదేంటో మరి రిజల్ట్ రావట్లేదు అని ఇలా ఈ మధ్యకాలంలో చాలామంది బాధపడుతూ ఉన్నారు. కొంతమంది నన్ను వాస్తు చూడడానికి తీసుకెళ్తారు కదా, అక్కడికి వెళ్ళి చూడగానే మనకు అర్థమైపోతుంది, ఓహో ఇదే దోషం అని. అసలు జరిగింది ఏంటంటే అక్కడ వాస్తు ప్రకారంగా అన్నీ కరెక్ట్గా వదిలిపెట్టారు. సరే, ఏ దిక్కున ఉంది రోడ్డు, ఏ దిక్కు ప్లాట్ అనేది తర్వాత విషయం. శాస్త్రం ఏం చెప్తుంది మనకి, తూర్పు కంటే పశ్చిమంలో ఖాళీ స్థలం తక్కువ ఉండాలి, అలాగే దక్షిణంలో ఉత్తరం కంటే తక్కువ ఉండాలి. అంటే పశ్చిమం కంటే తూర్పులో ఎక్కువ ఖాళీ స్థలం ఉంటుంది, అలాగే దక్షిణం కంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటుంది. అందులో మళ్ళీ కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు తీసుకెళ్ళిన వాళ్ళు, గురుగారు మేము ఉత్తరంలో ఎంత వదిలేమో తూర్పులో కూడా అంతే వదిలేము ఖాళీ స్థలం, అలాగే దక్షిణంలో ఎంత వదిలేమో పశ్చిమంలో కూడా అంతే వదిలేము, ఇది కరెక్టేనా అంటే రేషియో కరెక్ట్గా వదిలేం కదా. సరే, అది ఎలాగైనా ఉండివ్వండి, ఎంత వదిలేమనే సమస్య కాదు. దక్షిణం కంటే ఉత్తరంలో ఎక్కువ ఉండాలి, అలాగే పశ్చిమం కంటే కూడా తూర్పులో ఎక్కువ ఉండాలి, కానీ కరెక్ట్గా ఉండాలి రెండు. ఉత్తరంలో ఎంత వదిలేమో తూర్పులో ఎంత ఉండాలి అంతే ఉండాలి అన్నది కాదు, అలాగే పశ్చిమంలో ఎంత వదిలేమో దక్షిణంలో కూడా అంతే వదలాలి అన్నది కూడా అందులో సత్యం ఏం లేదు. సత్యం ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుందంటే దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ ఉండాలి ఖాళీ స్థలం, అలాగే పశ్చిమం కంటే తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి. గుమ్మాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఉచ్చ స్థానంలో, గేట్ కరెక్ట్గా ఉంది, సంపు కరెక్ట్గా ఉంది, సెప్టిక్ ట్యాంక్ కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల డ్రైనేజ్ ఉంటుంది కాబట్టి డ్రైనేజ్లో కలిపేశారు. సంపు మాత్రం కంపల్సరీగా ఉంటుంది, బోరు సంపు అని బాగానే ఉన్నాయి. సరే, ఎత్తు పొలాలు కొంచెం చిన్న చిన్న దాలు అక్కడ ఇక్కడ కొంచెం దోషం ఉంటుంది, అది ఇట్స్ ఓకే. అందువల్ల కంప్లైంట్ అంటే రిజల్ట్ రావట్లేదు, మీరు ఏమైనా ఒకసారి చూసి పెట్టండి అని తీసుకెళ్తాను నన్ను. స్థలంలోకి మనం అడుగుపెట్టగానే తెలిసిపోద్ది నాకు వైబ్రేషన్గా. ఆ స్థాన బలాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ప్రతి స్థలంలో ఒక బలం అంటూ ఉంటుంది, స్థాన బలాన్ని బట్టి మనం వాస్తు చెప్పాలి. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అందరికీ ఒకటేనండి, కానీ స్థాన బలాన్ని బట్టి ఎక్కడ ఎంత ఉండాలి అనేది ఆధారపడి ఉంటుంది, అప్పుడే ఫుల్ రిజల్ట్ వస్తుంది. అసలు జరిగింది ఏంటంటే దోషం అక్కడ ఖాళీ స్థలం తూర్పులో బాగా వదిలారు, ఉత్తరంలో బాగా వదిలారు, గ్రౌండ్ ఫ్లోరే, కానీ రూఫ్ వేసేటప్పుడు మనం బాల్కనీస్ వదులుతాం కదా, మెట్లు వాయువ్యంలో ఆగ్నేయంలో కట్టుకుంటారనుకోండి, 6 అడుగులో 7 అడుగులో, దానికి సమానంగా మనం బాల్కనీ కూడా వస్తుంది. ఉత్తర వాయువ్యంలో వేస్తే ఉత్తరం బాల్కనీ అంత వెడల్పుగా ఉంటుంది, ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేస్తే బాల్కనీ కూడా అంత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఉదాహరణకి మనం అంటే అలా కనబడ్డాయి కొన్ని చోట్లలో చూసిన ఇళ్ళల్లో, ఉత్తర వాయువ్యంలో మెట్లు వేసుకున్నప్పుడు 6 అడుగులో 7 అడుగులో అనుకోండి మెట్లు వెడల్పు, 2 ఫ్లైట్స్, డబుల్ స్టేర్ కేస్ ఎంత ఉంటుందో అంత విడతగా మనం బాల్కనీ తీసుకోవాలి కంపల్సరీ అది. సో అక్కడ ఉత్తరంలో ఉన్న ఖాళీ స్థలం ఎంత, అక్కడ 7 అడుగులు. ఉత్తర వాయువులో మనం మెట్లు 7 అడుగులు వేసుకున్నాం, బాల్కనీ కూడా 7 అడుగులు వస్తుంది. దాంతో మొత్తం కింద వదిలిన 7 అడుగులు ఖాళీ స్థలం కాస్త మొత్తం రూఫ్ బాల్కనీతో కప్పేయబడుతుంది. ఇది దోషం. ఖాళీ స్థలం దేన్ని అంటాము, నేను చాలాసార్లు నా వీడియోస్లో చెప్పాను. ఖాళీ స్థలం ఎంతైతే ఆకాశానికి ఓపెన్గా ఉంటుందో అదే మనం ఖాళీ స్థలంగా పరిగణించాలి, దానిపైనే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ ఏం జరిగింది,
ఉత్తరం మొత్తం 7 అడుగుల బాల్కనీతో కప్పేయబడింది. దక్షిణంలో బాల్కనీ లేదు. దక్షిణంలో ఎంత ఖాళీ స్థలం వదిలిపెట్టారు? ఇక్కడ ఉత్తరంలో 7 ఉంది కాబట్టి అక్కడ 2.5 3 ఎంత వదిలారు. సో ఆ మొత్తం 3 2 2.5 మొత్తం ఖాళీ, ఆకాశానికి ఓపెన్గా. సో దాంతో ఉత్తర దోషం. ఉత్తరం కప్పేయబడింది, దక్షిణం మాత్రం ఓపెన్ ఉంది. దాంతో రిజల్ట్ రాదు. డబ్బులకు ఎప్పుడూ ఇబ్బంది, ఎప్పుడూ డిలే, ఇంట్లో అంతుపట్టని సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ బాగానే ఉంటాయి. ఏ టెస్ట్ చేసినా అక్కడ ఏమి ఉండదు. కానీ అక్కడ దాంట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు అస్తమానం. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి అక్కడ. కొన్ని చోట్ల ఆగ్నేయంలో మెట్లు వేస్తారు, తూర్పుకు, అంటే తూర్పు కాంపౌండ్ కానుకోకుండా శాస్త్ర ప్రకారంగా కట్టుకున్నారు. అక్కడ కూడా ఖాళీ స్థలం 7 అడుగులు ఉందనుకోండి, మెట్లు కూడా 7 అడుగులు వేసుకున్నారు. మొత్తం తూర్పు అంతా కూడా కప్పేయబడుతుంది ఈ బాల్కనీతో. పశ్చిమంలో 2 3 2.5 ఖాళీగా వదిలిపెట్టారు. దాంతో అక్కడ బాల్కనీ లేదు పశ్చిమంలో, మొత్తం పశ్చిమ అంతా ఓపెన్, తూర్పు కప్పేయబడుతుంది. దీంతో కూడా అన్ని గొడవలు. ఇంకా మగవాళ్ళ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏ పనులు అవ్వవు. కొన్ని చోట్ల నేను చూశాను, అప్పటివరకు బాగా పనిచేసిన వాళ్ళు ఇంకా అన్ని పనులు మానుకొని ఇంట్లో కూర్చుంటారు. ఇంట్లో అస్తమానం ఇంట్లో కూర్చోవడం ఇంకా టైంపాస్. ఒంట్లో బాగాలేదు, హుషారుగా అనిపించట్లేదు, ఎనర్జెటిక్గా అనిపించట్లేదు, ఊరికే పోస్ట్ పోనింగ్, ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, తర్వాత చేద్దాం, కాసేపు అయినా చేద్దాం, ఇలా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. సో పశ్చిమంలో ఎంత ఖాళీ స్థలం ఓపెన్గా వదిలిపెట్టామో, తూర్పులో కూడా అంతకంటే ఎక్కువ ఖాళీ స్థలం ఆకాశానికి ఓపెన్గా ఉండాలి. ఇది గమనించాలి అందరూ కూడా. అక్కడ మళ్ళీ బాల్కనీ పగలు కొట్టించి, అంటే మెట్లు అంతా తీసేయాలి. మెట్లు తీసేసి మళ్ళీ చిన్నగా చేసి కట్టుకోవాలి. ఇది ముఖ్యమైన ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇది చాలామంది ఇలా ఇబ్బందులతో బాధపడుతున్నారు. హాయిగా బాల్కనీ వేసేస్తున్నారు తూర్పులో, ఉత్తరంలో, పశ్చిమంలో దక్షిణంలో బాల్కనీ లేదు. పశ్చిమంలో బాల్కనీ, దక్షిణంలో బాల్కనీ వేయకూడదు, ఒప్పుకుంటాను. వేసామనుకోండి, పశ్చిమంలో మనం ఇల్లు కట్టుకున్నప్పుడు బెడ్రూమ్ వెనకాలంతా కూడా ఖాళీగా ఉంటుంది. కొన్నిసార్లు అక్కడ బాల్కనీకి ఎంట్రన్స్ పెట్టుకుంటారు కొంతమంది, నైరుతి బెడ్రూమ్ నుంచి. అప్పుడు నైరుతి దోషంగా మారిపోతుంది. అది ఇంకా పెద్ద దోషం. బాల్కనీ చేసుకునేప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఎంత స్థలం వదిలిపెడుతున్నా ఏంటి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వేసుకుంటే హాయిగా ఉంటారు. సాయి రక్ష.